ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము యథార్థంగా నిజ జీవితంలో మనం గమనిస్తే గనక అనవసరంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక పర్పస్ కోసం అనుకుంటామో ఆ పర్పస్ ఆ సమస్య అలాగే ఉంటుంది, మరొక దానికి ఖర్చు అవుతాయి. ఇది వాస్తవం, జరుగుతూ ఉంటాయి సహజంగా. మళ్ళీ మన అవసరానికి మాత్రం సమయానికి డబ్బు అనేది ఉండదు. అలా కాకుండా అవసరార్థం మనకి డబ్బుకి లోటు లేకుండా ఉండాలి, అన్ని సమస్యలు తీరిపోవాలి. దానికి మనం చేయవలసిన చాలా చిన్న పరిహారమే తెలియచేస్తారన్న, పెద్ద పెద్దదేం కాదు. శుక్రవారం నాడు ఉదయం పూట చిన్నది ఒక తెల్లని వస్త్రం తీసుకోండి. తెల్లని వస్త్రం చిన్నది తీసుకొని అందులో ఒక 9 మిరియాలు, ఒక నల్ల మిరియాలు ఒక 9 ఆ చిన్న వస్త్రంలో వేయండి. చిన్న వస్త్రం వైట్ది అని అంటే కూడా మీరు టైలర్ దగ్గరికి పోతే కూడా ఇస్తారు. దానికోసం మళ్ళీ మీటర్లు కొనక్కర్లేదు. పుట్టిగా తెచ్చుకోకుండా ₹1 ఏమో ఇచ్చి తెచ్చుకోండి, ₹2 ఇచ్చి తెచ్చుకోండి. ఉచితంగా ఏది మనం పుచ్చుకోవద్దు. అది తెచ్చుకొని అందులో ఒక 9 మిరియాలు వేసి లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచి చక్కగా పూజా ప్రాసెస్ చేసుకోండి. ఆ తర్వాత దాన్ని మూట కట్టేసేయండి. ఆ చిన్న వస్త్రాన్ని మిరియాలు అందులో కాస్త పసుపు కుంకుమ వేసి ఉంచి పూజ చేసి తర్వాత దాన్ని మూట కట్టి వేసేయండి. మూట కట్టి అలాగే పూజా మందిరంలోనే ఉంచండి. మరుసటి రోజు ఉదయము అది తీసి తొక్కని ప్రదేశంలో వేయండి, లేదా ఎక్కడైనా వాటర్ ఫ్లోయింగ్ ఏదైనా పారే నీటిలో అయినా సరే మీరు వేయండి. అలా వేశారు అని అంటే అసలు డబ్బుకు లోటు అనేది ఉండదు. అమ్మవారి దేవల్ల మన అవసరార్థం, మన అవసరానికి డబ్బు అనేది ఉంటుంది. ఎక్కువ ఏమీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. మన అవసరాలు తీరితే చాలనే కోరుకుంటారు. అలా అవసరార్థం ధనం సమకూరుతుంది నాన్న. ఈ విధంగా ఎంతకాలం చేయాలమ్మా అన్న సందేహం ఉంటుందేమో. కనీసం ఒక 5 శుక్రవారాల పాటు ఆచరించండి, మంచి ఫలితము అనేది పొందగలుగుతారు. అలాగే ఆ దీపారాధన చేయటం అనేది కూడా ఇంపార్టెంట్. ఆవు నెయ్యి వేసి చక్కగా ఒత్తులు, మన తామర ఒత్తులు లభిస్తే తామర ఒత్తులు వేయండి, లేదా మామూలు నిత్యం వాడేటువంటి ఒత్తులు ఒక 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి నాన్న. చేసి మహాలక్ష్మాష్టకం కూడా చదవండి. ఈ విధంగా చేశారు 5 శుక్రవారాలు అని అంటే మాత్రం డెఫినెట్గా అమ్మవారి వల్ల ధనానికి లోటు అనేది ఉండదు. ఒక తీపి పదార్థం కూడా చేసి నైవేద్యం పెట్టండి అమ్మ. ఒక తీపి పదార్థం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి చాలు. ఇలా 5 శుక్రవారాల పాటు చేశారు అని అంటే మీకు అవసరానికి డబ్బు సమకూరుతుంది, అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గుతాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమంది షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.